ఇప్పుడు చెప్పరా ఎంతుందో మాకు. దీనమ్మ తలుచుకుంటే ఇంతుంటుందిరా. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక సామాన్యుడు పౌరుషానికి రక్తాన్ని ఎద్దిన వేళ కీర్తి కలవోడా చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. కొట్టేస్తానంటే ఏంటనుకున్నాను రా బాబు, నిజంగా కొట్టే టైం దగ్గరకు వచ్చేస్తుంది. జరగా అప్పటి నుంచి రెండు చెంపల మీద రెండు చేతులు తిరగొచ్చేస్తున్నారా బాబు. మామూలు గాలి అనుకున్నావేటి? దీనమ్మ గాలి కుక్కర్ నుంచో పెట్టినా ఎగ్గేసేలాగా ఉంది. ఎవడి మీదైనా సరే మంచి టైంలో ఛాన్స్ పోగొట్టుకున్నాడు సత్యరంగయ్య. భయ్యను మట్టుకు వదులుకుంటాడేటి? పదవి పళ్ళంలో పెట్టి అప్పు చెప్తానంటే ఎవరు మట్టుకు వదులుకుంటారు? ఇంకా భయ్యను సత్యరంగారు ఎరా ఏ మా పాపిడి బాబు నుంచి నెక్కడేటి నెక్కుతాడు. నెక్కడా నెక్కుతాడా? టైం వచ్చేంద్ర బాబు రే, మాకు టైం వచ్చేంద్ర రే. మీ నాన్నకు ఇంకో కూతురుందని జనాలందరి ముందు బయట పెట్టాడు అబ్బాయన్న. దాని గురించి భయపడాలా? మన దగ్గర పనిచేసే కూలోడే నాన్నని అడ్డంగా నరికేసి వెళ్ళిపోయాడు. దాని గురించి ఆలోచించాలా? సత్యంగా చేసిన పాపం ఊరి మధ్యలో ఉన్న జెండా అంతా ఎత్తుందని జనాలందరూ బహిరంగంగానే వాగుతున్నారు. మరి అదే జెండా పేరు మీద మనం చేస్తున్న రాజకీయం ఊరందరికీ తెలియాలంటే ఇన్నాళ్ళు ఊపి పట్టుకుంది బయటెట్టాలి. పేరు పరువు అని మా బాబు అక్కడే ఆగిపోయాడు. అది ఇప్పుడు దాటాలి. దాటాలి అంటే దిగజారాలి. ఎంత దిగజారాలంటే ఆ నరికినోడు, ఆడ వెనకాల జనం, ఆడితో పాటు ఎవడుంటేవాడు.
అమ్మ ఎవడెవడికో కుర్చీలు మోసి మోసి భుజాలు లాక్కొచ్చేస్తున్నాయి. చక్రాల కుర్చీలో సరిగ్గా కూర్చోలేని నా కొడుకు నిన్ను సంపమన్నాడు. సంపమన్నది ఆడ అయినా సంపాలా వద్దా అన్నది నా చేతుల్లో ఉంది. ఇప్పటి వరకు మీ వాడే నాకు పోటీ. ఆడేమయ్యాడో ఎవ్వడికే తెలీదు. ఇప్పుడు నిన్ను కూడా సంపేస్తే నా కొడుకు ఇంకెవడు నాకు పోటీ ఉండడు. వదిలిపెట్టు. ఎందుకు వదలాలి? సత్తిరంగయ్యను చంపినందుకు ఇన్ని ముక్కలు ముక్కలు చేసి నన్ను బెదిరిద్దామనుకుంటున్నారా? మా మీద సెయ్యెత్తే ఇలా ఉంటుందనే వాడు సెయ్యే సొదిలేయలేదు, తలకాయలు తీసేశాడు. మొలతాడ్లే తెంపలేరు, తలకాయలేం తెంపుతారా చెత్తనాయల్లారా. రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరైనా ఒక పేరు తలుచుకోవాలంటే నా పేరు తప్ప ఇంకే పేరు వినపడకూడదు. అలా కాదని ఎవడైనా ఏషాలెత్తే అన్ని ఎతికి ఎతికి నేనే చంపేస్తా. నీకిదే చెప్తున్నా, వీడు బతికితే మళ్ళీ సంపుతా, సస్తే తీసుకెళ్లి ఊరంతా ఊరేగించి 4 ఓట్లు అడుక్కో. ఎప్పటికైనా వీడే నాకు పోటీ. వీడు తల తీసి నీ చేతిలో పెట్ట. ఓ 3-4 రోజులు జనాల నోట్లో నాంతూ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞాపకం అయిపోతుంది. పెదకాపిలా ఎంతమంది సత్యరంగయ్యలు నేర్చుకుంటూ పోవాలో. నువ్వు ఇలాగే ఉంటే నాకు నాన్న అని చెప్పుకు తిరిగేవాడు కూడా ఎవడు ఉండడు. దా, ఇంటికి వెళ్దాం. మర్చిపోకుండా అందరూ వస్తున్నారుగా. చూసావా నీ ఆడపడుచు రాజ్యాలు వెళ్ళడానికి బయలుదేరింది. ఇంటింటికి ఎలా తిరుగుతుందో చూడు. చెప్తే వింటారా? అన్నగా శుభ్రంగా తెచ్చి పెడతా ఉంటే కూర్చుని తిని ఉండక నలుగురిని అంటే వేసుకుని తిరిగితే సరిపోతుందా? ఏనాడన్నా మనకు తెలుసా పెట్టి రాజకీయాలు? నోటికి శుద్ధి పద్ధతి లేదా? అబ్బా, ఎవరో ఒకళ్ళు ఒక అడుగు ముందుకైపోతే ఎలాగా? అది చదివిన చదువు దానికైనా 10 మందికి ఉపయోగపడద్దా? అది వెళ్లే దారిలో వెళ్ళి నువ్వు వెళ్ళమ్మా. ఎవరిని లెక్కేసేదే లేదు. మొత్తం కొంపాగూడు అమ్మేసైనా సరే అక్కమ్మని నెగ్గించుకుంటాం. ఇదిగో చూడండి, మీ ఇంట్లో మనిషి మీద మీకు లేకపోతే ఊరోళ్ళం మాకుండదా? ఇదిగో అక్కమ్మ, నువ్వు వెళ్ళు, ఎక్కడా తగ్గకో. మీరు ఇలాగే ఉంటే అది అలాగే తిరుగుతుంది. ఆ తిరుగుతే తిరిగి కూడా నీ కూతురు ఎంత తిప్పుకుంటే అడుగు. ఏరా ఆడేడ్రా, ఈ తర్వాత ఆడు తయారవుతాడు. ఆడు ఎక్కడ ఎడుతున్నాడేటి? సరేరా, నువ్వు పద, ఆడే వస్తాడు. సరిపోయింది. నువ్వు ఇలాగే వెనకేసుకుంటా. అక్కమ్మ, నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు ఒక చెప్తా ఉంటుంది, మనం బాధలకే పుట్టామని. ఎందుకు కొంతమంది బాధపడాలి? ఎందుకు కొంతమందే సుఖపడాలి? అందరు ఒకేలా ఉండొచ్చు కదా.